हाँ भैया 300 रुपीज टिकट है. अब 300 रुपीज टिकट होने पर రీల్స్ చేస్తారా రీల్స్ చేస్తా దారా పడతా I don't know తమిళ్. టికెట్ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంగ్లీష్ కూడా రాకపోతే ఎట్లా? అసలు ఎగరకంటారా నాయన అని చెప్తే ఎగురుతూనే ఉన్నారు కొడుకులు. నేను పోయి ఆడ నిలబడేసరికి ఏమనుకుంటే అట్లా చూస్తాను. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ వైబ్స్. నేను ఇప్పుడు ఇండియాలోని చివరి పాయింట్ కన్యాకుమారిలో ఉన్నా. ఈ కన్యాకుమారిలో ఫేమస్ పాయింట్ త్రివేణి సంగం పాయింట్ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, ఈ మూడు సముద్రాలు ఒకే చోట కలుస్తాయి. అది చాలా స్పెషల్ పాయింట్. అది నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసి మీకు కూడా చూపిస్తా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుందట, కానీ నేను అది మిస్ అయిపోయినా, లేవలేదు. కానీ సన్సెట్ కూడా ఉంటుందిగా, దాన్ని మిస్ అవ్వనుగా. అది చూస్తా, మీకు చూపిస్తా. దానికన్నా ముందు నేను స్టే చేసిన హోటల్ చూపిస్తా. ఈ హోటల్ పేరు రామరాజు రిసార్ట్స్. బీచ్కి దగ్గరలో ఉన్నది, కానీ పొద్దుగలేసి సన్ రైజ్ చూడొచ్చు అనుకున్నా, కనిపించలే డొల్ల. నేను ఉండే రూమ్ ఇదే. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. పర్లే, బాగుంది. సో మనం ఇక చక్కెర కొట్టనికి పోదాం, వీడియో తీద్దాం. బోర్ కొడుతుంది ఒక దగ్గర ఉంటే. అరే నాకు రాడ్ పడ్డది రా గాయస్, నాకు గుద్ద వల్ల రాడ్ పడ్డది. ఘోరంగా అంటే ఘోరంగా రాడ్ పడ్డది. పబ్లిక్ ఎట్లున్నది తెలుసుడా? ఇదంటే 100 రూపీస్ లైనట. ఇది ఏనో ఆడ దాకుంది అది. అండ్ ఇది 300 రూపీస్ లైనట. మొత్తం ఏనో ఉన్నాయట. ఈ కాలేజ్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా డైరెక్ట్ పోనీకి ఉండదట. పోతే ఆన్లైన్ టికెట్ ఆడ ఉంటుంది, ఆడ స్కాన్ చేసుకోండి. స్కానర్ లో టికెట్ తీసుకొని 3 hours ఇక్కడ వెయిట్ చేయాలట. 3 hours వెయిట్ చేస్తే ఈ లైన్ క్లియర్ అవుతుందట. ఇదంతా ఉంది చూడు, ఇదంతా ఉంది. అండ్ అదే టెంపుల్. ఈ రోజు వీకెండ్ కూడా ఇంత మంది వచ్చారని చెప్తున్నాడు. సరే 300 రూపీస్ టికెట్ తీసుకుని ఎంతసేపు పడతాయని చెప్తే కనీసం 2 hours పడతాయని చెప్పాడు. 100 रुपीज टिकट है, 300 रुपीज टिकट है. अब 300 रुपीज टिकट होने बोले तो स्कैनर करके ऑनलाइन में बुक करना है. ऑनलाइन बुक किया आप करना, अब स्कैन करके. पहले बुक किया है तो इधर एक आदमी रहता है, इसको पूछ रहा है हो जाता. మనం ఆన్లైన్లో టికెట్ ఎట్లా తీసుకోవాలని చెప్తే వీడు ఒకడు బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. వాడిని అడిగితే చెప్తాడు ब्रो ब्रो ऑनलाइन में कैसे करना? किसमें डायरेक्ट स्कैनर है क्या? स्कैनर है. 2 घंटे वेट करना. 2 घंटे वेट करना. వీడికి వెళ్ళి దందా స్కూల్లో వచ్చేళ్ళు మొత్తం లైన్లకి. మినిమం 2 hours, మినిమం 2 hours. హాయ్ బ్రో. హాయ్ పొన్నా. हाय हाय हाय. लाइन कंप्लीट होने के कितना टाइम पड़ता? ओनली तमिल. हाँ ओनली तमिल. आई डोंट नो तमिल. To finish this line, how much time it will take? English also not know. Huh? Extra line. Okay okay. Nice bro, nice girls. Bye 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 bye. Bye bye bye. ఎన్నడా వాళ్ళు తెలుగులో మాట్లాడట, ఇంగ్లీష్ కూడా మాట్లాడట, ఓన్లీ తమిళ్ అట. మనకు రాదే అది. హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సూపర్. ఏ టెంపుల్ ఏనా? ఇస్ టెంపుల్. ఓకే. ఎన్న బ్రో బ్రో I don't know how to book online ticket for 300. Can you know? తెలుగు. అరే తెలుగు రాదా? ఏం మనుషులు రా మీరు? ఇంగ్లీష్ కూడా రాకపోతే ఎట్లా రా? ఏం చదువురా మీది? కెమెరా పట్టుకొని తిరుగుతాను నన్నే చూస్తున్నారు. చూస్తే చూడండి, బట్ నాకు తెలియదు. హాయ్ ఏంట్రా? టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇప్పుడు పోయి నేను సీదా. నేను ఇంకా టికెట్ బుక్ చేసుకోలే, కానీ లైన్ ఎక్కడి వరకు ఉందో లోపల పోయి చూద్దాం ఒకసారి. ఇది 100 రూపీస్ లైన్, ఇది 300 రూపీస్ లైన్. అచ్చా ఇటు ఉంది చూడండి, ఇక్కడ 100 రూపీస్ ఎంట్రీ ఉంది, ఇక్కడ 300 రూపీస్ ఎంట్రీ ఉంది. ఇంకా లోపల కూడా ఉందిరా బాబు. సరిపోయింది. నేను 3 hours లైన్లో ఉంటా. ఇక ఏం చేయలేను, నాకు ఇంకా టైం ఉంది. సో 300 రూపీస్ టికెట్ తీసుకొని నేను కూడా 2 గంటల లైన్లో ఉంటా. తప్పదు, నేను చూస్తా ఒకసారి పోయి. ఇక్కడ ఉంది బోర్డు, ఇక్కడ ఉందట. ఇది స్కాన్ చేసి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలట. టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. టికెట్ అయితే వచ్చేసింది. అవుతుందారా? ఎంతమంది ఉండే ఆడెంతమంది ఉండాలిరా? జాగానే ఉందారా నిలబడి కాడ? నాకు సామే పిచ్చి. ఇక్కడనే 3 పోయింది కాదురా, అడగడానికి ఏమొస్తుంది రా? లైన్ ఏడుందిరా? లైన్ ఏడుంది? మధ్యలో దూరిపోదామా? బ్రో కెన్ ఐ జాయిన్ ఇన్ మిడిల్? ఓకే కెన్ ఐ ఇన్ దిస్ లైన్? Keep your long line. Help no bro. School. Long line. Okay, I will stand. I'm asking that. Can I join in the line? Arey em ra inta purely em ra. I will join in the line. I'm asking that. Okay. Thank you.
లైన్లో జాయిన్ చేయించలేదు బాయ్స్. లైన్ అంత పెద్దగా ఉందిరా, నేను పోలేనురా అంత దూరము. వీడిని అడిగిన ఉండే జాయిన్ అవుతా అని చెప్పి జాయిన్ చేయించాను. పోదాం. Bro, how much? 80,000. 80,000. Hey, 80,000. బ్రో తిరుపతి ఎప్పుడు? Your name? Bro, your name? సందీప్. Andip. సందీప్. Nice name. హలో, బీ కేర్ఫుల్. Photo update करते. फोटो वीडियो डाल दे, यूट्यूब पे वीडियो डाल दे तुम्हें. नहीं नहीं. ओके, थैंक यू, बाय 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 बाय. చాలా టైట్ ఉందిరా బాబు, చాలా టైట్ ఉంది పరిస్థితి. మొత్తం ఇలా సాటర్డే కాబట్టి స్కూల్లో వచ్చి ఇల్లు మొత్తం ప్యాక్ అయిపోయింది మొత్తం. ఇక్కడ తెలుగు మాట్లాడదు, మొత్తం తమిళ్. నేను ఈ బ్రో వాళ్ళతో జాయిన్ అయిపోతానా? వీళ్ళు అడ్వైజర్ ట్రిప్కి వచ్చిందట. తెలుగు అందులో ఒకటి తెలుగు ఉన్నాడు, వాడు మాట్లాడండి బాగానే. నేను ఈ బ్రోతోనే వీళ్ళతోనే ట్రైన్లోకి వెళ్ళిపోతా పట్టుకొని. మధ్యలో దూరేసిన ట్రైన్ వెనకాల చాలా పెద్దగా ఉంది కాబట్టి మధ్యలో దూరేసిన. ఆడు ఒకడే ఎవరు కొడతాను కానీ వాడు ఎవ్వటి దిగుతలేడు. ఇంతమంది ఉండి ఎవడు తింటారు నాయన, ఎవరు దేకట కూడా దేకుంటారు. நார்மல் டிக்கெட் தான் எடுக்கணும். இல்ல அவங்க கொடுப்பாங்களான்னு கேக்குறாங்க. அவங்க கொடுக்க மாட்டாங்க. వీళ్ళు ఇంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం తెలిసిందంటే ఇది ఆన్లైన్ టికెట్ లైన్ అని చెప్పి వాళ్ళు టికెట్ తీసుకోలేదట. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ బయటికి పోయి టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి రండి అంటున్నారు. వాళ్ళు తమిళ మాట్లాడుతున్నారు. నాకు అర్థమైనంత వరకు అయితే గింతే. తర్వాత ఆ బ్రోని అడుగుతా ఏమైందని చెప్పి. లైన్ ఇక్కడితో అయిపోలే, ఇంకా చాలా ఉంది పెద్దగా. అడ గేట్ దగ్గర ఎంట్రీ ఇచ్చినామా, ఇంకుంది. ఇదంతా లైనే, ఇదంతా పోవాలి మనం ఇప్పుడు. అది 100 రూపీస్ లైన్, ఇది 300 రూపీస్ లైన్. నేను అనుకున్నా 5 నిమిషాలు అయిపోతుంది అనుకున్నా, కానీ కాలే. లైన్లో నిలబడి గంట అవుతా. నేను బోర్డు ఎక్కడికే గంట అవుతుంది. మళ్ళా ఆడికి పోయి ఈయనే ఇంతమంది ఉన్నారు. ఆడున్న జాగానే పితుకంత. ఆ పితుకంత జాగాలో ఇంతమంది పోయి ఆడ నూపుతుండ్రు. మరి ఆడికి పట్టుకొస్తాడో లేదో నాకు తెలియదు. పొరగల నేను వీడియో తీస్తాంటే అటు ఇటు చూస్తాను. కెమెరా పొరగాలకి ఇచ్చిన పట్టుకుంటా బాబు అని చెప్పి. ఇక నేను ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి నేను కూడా వీడియో రికార్డ్ చేస్తాను. కూరగాయలు ఎట్లా చూస్తాను చూడాలి. షాక్లో చూస్తున్నారు. పట్టుకోరా బాబు, పట్టుకో. ఏం చేస్తావు అవుతాను ఇలా వాడి. మేము పోయి ఆడ నిలబడేసరికి ఆ జాగ్రత్త నిండిపోతుంది. ఆ బరువుకే జాగ్రత్త దిగిపోయేటట్టు ఉన్నది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేసిన 5 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు కదా బోర్డు ఎక్కి అనుకున్నా. మ్యాచ్ కాదు, టైం పడుతుంది. జరుగు సరే బాయ్ ఆడ వెనక కలుస్తా. మొత్తానికి లైన్లోకి వచ్చేసిన. గాలి బాగా వస్తుంది. ఆడికి వదిలేసిండు, ఆడ ఆపేసిండు. నన్ను లాస్ట్గా రానిచ్చిండు. బోర్డు చూపిస్తా చూడండి. ఈ బోట్లో మనం పోతున్నాం కావచ్చు. అండ్ అదే మనం అక్కడికే పోవాలి, స్టాచ్యూ కాడికి. అక్కడ బోర్డు వెళ్తుందా, సేమ్ అట్లనే పోవాలి మనం కూడా. మనల్ని అక్కడ తీసుకుపోయి డ్రాప్ చేస్తుంది. అక్కడ దిగేసి పైకి వెళ్ళిపోవాలి. ఈ ప్లేస్ని వివేకానంద మండపం అంటారు. అక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. అండ్ ఈ రాయి దగ్గరనే శ్రీ వివేకానంద వచ్చి 3 days జపం చేసిండంట. అక్కడ నది ఉంది కదా, ఆ నదిని దాటుకుంటూ వచ్చి ఈ రాయి మీద 3 days ఉండి ఈ ప్లేస్ నుండి 3 days ధ్యానం చేసి ఏం చేసిండంటే, ఇక నేను భూమి మీద ఇక్కడనే ఉండిపోతాను, శాశ్వతంగా ఈయనే ఉంటానని చెప్పి డిసిషన్ తీసుకున్నట. అందుకే జపం చేసిండు కాబట్టి అందుకే దీన్ని గుడి లెక్క బిల్డ్ చేసేళ్ళు అంతే. అండ్ ఇక్కడ నుంచి ఇవి 2 కవర్ చేసిన తర్వాత అట్లకెళ్ళి మనం గ్లాస్ బ్రిడ్జ్ దాటుకుంటూ అక్కడ తిరువెల్లువ స్టాచ్యూ ఉంది. తను పెద్ద పోయేట్, ఒకప్పుడు పెద్ద పోయేట్. సో మనం లేనప్పుడు దాని గుర్తుగా స్టాచ్యూ బిల్డ్ చేసి అది కట్టి చెడబెట్టాలి. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా వర్కింగ్లోనే ఉంది. ఒకసారి ఆడిపోయి చూద్దాం. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ అంటారు. బ్రో నో జం బ్రో. పొరగాలు కోతున్నారు, స్కూల్ పొరగాలు వచ్చిళ్ళు. ఆ గ్లాస్ మీద ఎగరకండ్రా నాయన అని చెప్తే ఎగురుతూనే ఉన్నారు కొడుకులు, అని ఎగురుతున్నారు. అట్లాగే వాడు వచ్చిన పోలీసు వాడు దెబ్బలు తడిచిండు. అంటే నేను కూడా ఎగురుదాం అనుకున్నా, కానీ వద్దని చెప్పి. ఈ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా ఫుల్గా అయిపోలేదు. ఇదేంద్రా గింతున్నది గాయస్, ఇదేంది గాయస్ గింత పెద్దగా ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం స్కూల్ పిల్లగాలు అయితే దూరిపోయిన లోపలికి. హాయ్
హాయ్ చెప్తున్నారు ఆడికి వెళ్ళి బ్లాగ్లో పడినకి. హాయ్ రా హాయ్ రా. వాళ్ళు సుర్ర సుర్ర కాలుతున్నాయి కింద ఇక్కడ. ఇది పైకి పోనికి దారి. అరే ఏంద్రా ఇది, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వచ్చి ఇక్కడ కూర్చోబెడితే జాగడి ఉంటుంది రా నిలబడినీకి. నువ్వు దారా పడతావా? పడరా. తిరువులు సరే ఏం చెప్తాను రా, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతలేదురా. వాళ్ళకి అర్థమైతే కూడా వాళ్ళకు కూడా అర్థం కాదు. తెలుగు ఓన్లీ తెలుగు. స్కూల్ ఎగదెంగిలేడు ఏం చూస్తాను బ్రో బ్రో వేదారణ్యం వేదారణ్యం నో తెలుగు ఓన్లీ తెలుగు చెప్పాలి రా. తెలుగు ఓన్లీ తెలుగు చెప్పాలి. నో నో తమిళ్ తమిళ్ ఐ డోంట్ నో తమిళ్ రే. తమిళ్ తమిళ్ యూ తమిళ్ యూ తమిళ్ తమిళ్ ఐ యామ్ తెలుగు. అరే అరే మెల్లగా వాడదేంగి తూ పడేస్తారా. ఓకే 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 ఇడికెళ్ళి వ్యూ చూపిస్తా ఎట్లా ఉంటుందో. ఈ స్టాచ్యూ కూడా చూడాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడాలి. జాగ ఉంటుందిరా, ఇది ఉంటుందారా జాగ? నడవడానికి కూడా జాగ లేదురా. రాంగ్ టైంలో వచ్చాను నేను. ఇప్పుడైతే మనం ఇండియా ఎడ్జ్లో ఉన్నాం, ఎడ్జ్ పాయింట్లో. అండ్ అక్కడ దూరంకి వెళ్ళి నేను చూపిస్తాగండి. హ్యాండ్ చూపిస్తా చూడండి. 3 ఓషన్స్ కలిసే పాయింట్ అది. ఆడికి పోయినాక చూపిస్తా. ఫస్ట్ ఇది చూడాలి. ఏం అంకుల్ అట్లా చూస్తాను. ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. వ్యూ అయితే క్రేజీగా ఉంది. 2 గంటల లైన్లలో పడి ఇడికి వచ్చి చూసేసరికి చాలా బాగుంది. పెద్ద ఇప్పుడు నువ్వు ఏమన్నా పెద్ద అట్లా వస్తారు వీడియో మధ్యలో అట్లా వస్తారు. లైట్ తీసుకోవాలి, అది పట్టించుకోవాలి. యాటిట్యూడ్ స్టార్స్ ఉంటారు వీళ్ళని. ఇప్పుడు వచ్చిన పని అయితే అయిపోయింది. అది బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నా లంచ్ చేయలేదు. ఇడికెళ్ళి పోవాలంటే భయం అవుతుంది. ఫస్ట్ ఇడికెళ్ళి పోవాలి. నేను ఇడికెళ్ళి పోవాలంటే మినిమం 1 గంట పడుతుంది. ఆడ కింద లైన్ ఉంది, బోట్ లైన్ ఉంది. ఆంటీ బచ్చిపోయింది. మళ్ళీ ఈ బోర్డ్ ఎక్కి తినేసి మళ్ళీ 3 ఓషన్స్ కలిసే ప్లేస్ ఉంటుంది. అడిపోయి వీడియో తీద్దాం. అండ్ దీని లోపలికి కూడా నేను కెమెరా తీసుకెళ్దామని అనుకున్నా, కానీ తీసుకుపోనీ లేదు. కెమెరా అలో లేదంట. కాకపోతే లోపల ఏం లేదు, వివేకానంద స్వామి స్టాచ్యూ ఉంది అంతే. లైటింగ్ పెట్టిల్లు కొంచెం అంతే. నాకు ఎప్పుడు అర్థమైంది ఎందుకు వీళ్ళు చెప్పులు బయట ఇచ్చి పెట్టమన్నారు. కాలు కాలితే జల్దీ వెళ్ళిపోతారు అని చెప్పి బయట ఇచ్చి పెట్టమన్నారు. వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు ఆడికి వెళ్ళిపోదాం. ఓలమ్మో వచ్చేసినారా. ఇదే త్రివేణి వ్యూ పాయింట్. గాలి అయితే సూపర్ కొడుతుంది. కొంచెం నీళ్ళు అయితే నోట్లో కూడా పడుతుంది గాలి దగ్గర. చాలా బాగుంది వ్యూ. అక్కడ రెడ్ క్లాత్ ఉంది చూడండి, అదే లాస్ట్ పాయింట్. దాన్ని దాటిపోవద్దు. ఇట్లకి వెళ్ళి పడ్డామనుకో 3 సంవత్సరాల్లో కలిసి అయిపోతుంది పంచాయతీ. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే లాస్ట్ పాయింట్. ఈ ప్లేస్ రీల్స్ చేయడానికి అనుకుంటా. మొత్తం రీల్స్ చేస్తాలు, ఫోటోలు దిగుతారు. పిల్లగాళ్ళు అయితే ఆగమవుతారు, ఇష్టం వచ్చిన డ్యాన్స్ కూడా చేస్తారు. ఏమైందో మరి నీళ్ళని చూసి పిచ్చిలేసింది అనుకుంటా. నీళ్ళు వేసే అగో ఆగమా ఎందుకు చేస్తారా మీరు? సివిక్ సెన్స్ లేదా? ఇటు మీరు రీల్స్ చేస్తారు. నేను సిగ్గుపడా బరాబర్ రీల్స్ చేస్తాను. రీల్స్ చేస్తాను క్రేజీగా రీల్స్ చేస్తాను. సరే వెళ్ళిపోదాం ఇడికెళ్ళి. గాయస్ ఈడ కూడా వదులుతలేరు కదా, మొత్తం పల్టాన్ మొత్తం దిగిపోయిందిరా. ఈడ కూడా ఇచ్చి పెడతలేరు కదరా. మొత్తం జాతర చేస్తారు కదరా. చూస్తారా చూడండి. ఆడ కూర్చున్నారు చూడండి. అసలు పల్టాన్ కూర్చున్నది ఆడ. మొత్తం ఆడకెళ్ళి మొదలు పెడితే అదంతా నిండిపోయింది. ఇలా రాళ్ళ మీద కూర్చున్నారు, మళ్ళీ ఈడాళ్ళ మీద కూర్చున్నారు. ఇట్లా కూర్చుంటారు. మొత్తం ఆడదాకున్నారు అంతా. అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆడ మిర్చీలు, బజ్జీలు, కార్న్ కొనుక్కొని వచ్చి ఈడ కూర్చొని ఆడ సెటప్ వేసేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు. బీచ్ మీద బీచ్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అది చూడండి. కొంచెం ముందు పోతా, కొంచెం ముందు పోయి రికార్డ్ చేస్తా. మొత్తం అడవికి మొత్తం ఫోటో షూట్ చేస్తున్నారు.
నా ఇటు దిక్కు ఫోటో షూట్ చేస్తున్నారు. సన్సెట్ అయితే బాగుంది, చాలా రిలాక్స్ ఉంది. అందరు ఫోటోలలో బిజీ ఉన్నారు కానీ సన్సెట్ ఎవరు చూస్తలేరు. ఇక్కడ వెడ్డింగ్ షూట్ అవుతుంది, చిన్నపాటి వెడ్డింగ్ షూట్. ఆడ సూర్యుడు కూడా లోపలికి పోతున్నాడు. మన వ్లాగ్ కూడా ఎండ్ అయిపోతుంది. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకోండి. చేసుకోకపోతే మంచి మంచి వీడియోలు మీరు మిస్ అయిపోతారు. చేస్తారు నా తెలుసు. బాయ్.